90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సార్. హార్ట్ రిలేటెడ్గా అంటే ఏదైనా హెల్త్ రిలేటెడ్గా ఎస్పెషల్లీ హార్ట్కి సంబంధించి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళే కావచ్చు, లేదు అంటే మానసికంగా ఆలోచనలు సరిగ్గా లేవు, లేదు అంటే ఒక స్టేబుల్గా ఉండలేకపోతున్నాను, నేను నా మనసు ఇక్కడ లేదు, నా ప్రజెన్స్ ఇక్కడ లేదు, జస్ట్ ఉన్నానంటే ఉన్నాను అన్న సందర్భాల్లో మనము ఏదైనా ఒక ముద్రతోటి మనం క్యూర్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి స్టేబుల్గా అవ్వడానికి ఒక సిచ్యువేషన్ని ముద్రతో కూడా మనము ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయొచ్చు అంటారు. చేస్తే ఏ ముద్ర దీనికి బాగా ఉపయోగపడుతుంది అంటారు? ఎప్పుడు కూడా మనిషి యొక్క మనసుని మనం కంపేర్ విత్ ఏ మంకీ మైండ్ స్థిరంగా ఎక్కడ ఉండదు. మనం ఇక్కడ ఉన్నా మనం ఎక్కడో విహరిస్తూ ఉంటాం, ఏదో ఆలోచన చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఆ మనసును మనం కంట్రోల్లో పెట్టుకుంటామో ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ ఓన్లీ కదా. సో ఈ యొక్క మనస్సుని మనం ఆధీనంలో పెట్టుకోవాలంటే వాయుతత్వం అయినటువంటి అనాహత చక్రాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అనాహత చక్రానికి సంబంధించినటువంటిది మన యొక్క చూపుడు వేలు, అంటే వాయుతత్వం. దాన్ని ఎప్పుడైతే ఈ ముద్రలో వేసుకొని కూర్చుంటామో, అందుకే చాలామంది ఋషులు చూడండి జ్ఞాన ముద్రలో కూర్చుంటారు. జ్ఞాన ముద్రలో కూర్చోవడం ఒక అర్థం ఏంటంటే మనసును మన ఆధీనంలో పెట్టుకోవడం. మనసును ఆధీనంలో పెట్టుకోవాలంటే ఫస్ట్గా మనం దాని నుంచి ఓవర్కమ్ చేయాల్సింది ఈగో. మనలో అహంకారాన్ని తీసేసామనుకోండి, బట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ చాలామందికి. అహంకారాన్ని తీసేసి అహంకారం అనే చోట్లోని ప్రేమను పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోరికలకి కళ్ళాలు వేయాలి, కోరికలు మనం ఆపాలి. కళ్ళం వేయడం అంటే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. వాటికి ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తూ ఉంటామో మనకు కావాల్సింది మనం పొందగలం. అలానే మన కోరికల వెనకాల మనం పరిగెడుతూ ఉండకూడదు. వాటిని తీర్చుకునే నేపథ్యంలో ఒక సరైనటువంటి మార్గాన్ని వెతుక్కోవాలి. అప్పుడు మనకు అవి తీరుతాయి. సో దాని అమ్మడ మనం పరిగెడుతూ ఏం చేస్తామంటే మన రిక్వైర్మెంట్స్ అనేవి పెంచుకుంటూ ఉంటాము, అడ్జస్ట్మెంట్స్ అనేవి తక్కువ చేసుకుంటూ ఉంటాం. ఆటోమేటిక్గా స్ట్రెస్ వస్తుంది. అప్పుడు మనకి ఏం చేయాలో పాల్పోక కొంత టైం వెళ్ళేటప్పటికి గోల్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాం. ఆ గోల్ పోతుంది, మొత్తానికి పోతుంది. వేరే గోల్ పెట్టుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. కానీ ఏంటంటే జ్ఞానముద్రలో కూర్చొని అనాహత చక్రాన్ని గమనిస్తూ కూర్చుంటే ప్రాణశక్తి బాగా వస్తుందన్నమాట. ఎందుకంటే అనాహత చక్రానికి ప్రాణశక్తి అయినటువంటి ఈ లంగ్స్, హార్ట్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో ఈ ప్రాణశక్తి మీద మనం ఎప్పుడైతే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తామో, ఇలా ముద్రలో కూర్చొని ధ్యానం చేస్తామో మన మనసు మన ఆధీనంలో ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా నువ్వేంటి అనే విషయాన్ని నువ్వు గమనించుకోగలుగుతావు. నువ్వు ఏం చెయ్యాలి అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకోగలుగుతావు. ప్రతి ఒక్కరు చెప్పింది నీ చెవికి ఎక్కదు. నువ్వు అనుకున్నది నీ అంతరాత్మ నుంచి వచ్చేది మాత్రమే నువ్వు చేయగలుగుతావు. మీరు గమనించారో లేదో, చాలామంది ఎవరు ఏం చెప్తే ఆ వర్క్ చేసుకుంటూ పోతారు. లాస్ట్కి వచ్చేటప్పటికి అది ఏంటి అనేది వాళ్ళు కూడా క్లారిటీ ఉండదు. కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు, దే గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్, బట్ లాస్ట్కి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అదే చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు గ్యాదర్ చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళు అనుకున్న దానిని రీచ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుందా లేదా అని మాత్రమే చూస్తారు. కానీ వాళ్ళు అన్నది మాత్రమే చేస్తారు. ఇద్దరికి తేడా ఉందా లేదా? ఉంది. మనం చేసుకుంటూ వెళ్ళిపోతే నథింగ్. చివరికి మనం ఏం చేసామన్న దాని మీద మనకు క్లారిటీ ఉండదు. కానీ ఒక్కసారి మనం చేస్తున్న దాని మీద మనకు క్లారిటీ తెచ్చుకుంటే, అందుకని ఎప్పుడూ కూడా అనాహత చక్రాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అందుకోసమే జ్ఞానముద్ర, కాన్సన్ట్రేషన్ ఉండాలి, మన మీద మనకి కంట్రోల్ ఉండాలి. ఒక్కసారి అనాహత చక్రం మీద కంట్రోల్ పెట్టుకుంటే, వాయుతత్వం మీద కంట్రోల్ పెట్టుకుంటే కంప్లీట్ మన ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయన్నమాట. ఈ అనాహత చక్రము మిగిలినటువంటి చక్రాస్కి, అంటే మనకి 6 చక్రాలు చెప్పుకున్నామని, ఈ 6 చక్రాల్లోని కూడా ముఖ్య పాత్రను వహిస్తూ ఉంటుంది. పైన ఉన్న 3 వాటికి, కింద ఉన్న 3 వాటికి మిడిల్లో ఉంటుందన్నమాట. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరికము, తర్వాత అనాహతం, విశుద్ధి, త్రికుటి, సహస్రారం. ఈ మూడిటికి మధ్యలో ఉంటుంది. ఈ 3 కరెక్ట్గా యాక్టివేట్ అవ్వాలంటే కింద 3 కరెక్ట్గా. ఈ 3 నుంచి వచ్చిన ఎనర్జీ ఇక్కడ నుంచి మనకు బయటపడుతుంది. మనం ఒక వ్యక్తి మీద కోపాన్ని పోగొట్టుకొని ప్రేమగా ఉంటే అతని మీద మంచి ఎమోషన్ విశుద్ధి మీద బయటకు వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి మనకి తెలియకుండా. ఎప్పుడైతే వాయుతత్వం మీద మనకి కరెక్ట్ ఫోకస్ ఉండదో మనం మాట్లాడటం కూడా రాదు. గాలి వస్తుంది తప్ప ఏమీ మాట్లాడలేం. ఏమన్నా చెప్పండి, నాకేం ఐడియా లేదండి, నేనేం మాట్లాడలేను. వింటూ ఉంటాం మనం, నాకు తెలియదండి, నేనేం మాట్లాడలేకపోతున్నాను, సింపుల్గా చెప్పేస్తారు. అంటే దే హ్యావ్ నథింగ్ అన్నమాట. అక్కడ
అంటే వాళ్ళ ఎమోషన్ కానీ వాళ్ళకి ఒక క్లారిటీ కానీ లేనప్పుడు. కాబట్టి ఏంటంటే అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే వాయుముద్ర, దీన్ని జ్ఞానముద్ర అని అంటాను. ఇలా కానీ కూర్చుంటే మాత్రం 100% అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే అన్ని ఎమోషన్స్ని కూడా మనం చక్కగా యాక్టివేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎలా మేడం, ఎవరైనా కూడా క్లాస్కి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవసరం ఉందంటారు మేడం? క్లాసెస్ వచ్చేసి April 19th నుంచి అండి. మార్నింగ్ 4:15 to 5 o'clock వరకు ఉంటుంది. అలాగే నైట్ బ్యాచ్ కావాలనుకున్న వాళ్ళకి 9:30 to 10:15 వరకు క్లాస్ అవైలబుల్ ఉంటుంది. అదర్ దాన్ ఇండియా ఎవరైనా ఉంటే ఈవినింగ్ 4 o'clock to 4:45 వరకు క్లాస్ అవైలబుల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా కంపల్సరీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాసను గమనిస్తూనే కొన్ని ముద్రల్లో కూర్చొని మనం దానిని డెవలప్ చేసుకుంటున్నాం అనమాట. అంటే మన మీద మనకి కొంత అవగాహన అనేది పెంచుకోవాలి. మనం పాజిటివ్ వేలో వెళ్ళడానికి మనం ఎంతవరకు కృషి చేయగలము, మన స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది మనకి తెలిస్తే మన గోల్ని మనం ఏ విధంగా రీచ్ అవ్వగలము అనేది మెయిన్ కాన్సెప్ట్ అక్కడ. వితౌట్ నోయింగ్ యువర్ స్ట్రెంగ్త్ వీ కాంట్. సో మన స్ట్రెంగ్త్ ఏంటనేది మనకి తెలియాలి. ఈ స్ట్రెంగ్త్ తెలుసుకునే మార్గంలోనే ఏంటంటే కొన్ని మనం వదిలిపెట్టాలి, కొన్ని నేర్చుకోవాలి. కొన్ని వదిలిపెట్టేసేయాలి, మనం కొన్ని నేర్చుకోవాలన్నమాట. సో ఆ నేర్చుకోవడానికి మనం ఈ బ్రహ్మముహూర్తం అనే టైంని ఉపయోగించుకుంటున్నాం అండి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.